అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డిని గట్టి దెబ్బగొట్టిండు. రేవంత్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పిండు. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిండు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఇప్పుడు ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు? నేను అసలు కాంగ్రెస్ పార్టీలోకి పోలేదు, నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదు, నేను కప్పుకున్నటువంటి కండువా జాతీయ కండువా కప్పుకున్నది, కాంగ్రెస్ పార్టీ కండువా కాదు. కాంగ్రెస్ పార్టీ కండువా అయితే ఇంద్రమ్మ ఫోటో ఉంటుంది, ఆ కండువా పైన ఇంద్రమ్మ ఫోటో లేదు, నేను జాతీయ కండువా కప్పుకున్నా, నేను ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కండువాతో నాకు సంబంధం లేదని చెప్పి పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇదే పోచారం నేను కాంగ్రెస్లో జాయిన్ కాలేదంటున్నాడు. మళ్ళీ తప్పనిసరి పరిస్థితులలో నేను పార్టీ మారడం జరిగిందని చెప్పి ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. అసలు పోచారం ఏం మాట్లాడుతుండే ఏం కథ అనేది ఆయనకో క్లారిటీ లేదు. ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఆస్తులు కాపాడుకోవడానికో, కేసుల బారి నుండి బయటపడడానికో, లేదంటే ఇంకా ఆస్తులు సంపాదించుకోవడానికో, లేకపోతే ఏమన్నా పనులు చేసుకోవడానికో పోచారం శ్రీనివాస్ రెడ్డి వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి మాట వాస్తవం. కానీ ఇప్పుడు పోచారం ఏం చెప్తున్నాడు? నేను కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముఖ్యమైనటువంటి కారణం, నేను నా కొడుకుని రేవంత్ రెడ్డి దగ్గరికి పంపించిన, మా నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్పి మా కొడుకు రేవంత్ రెడ్డిని అడిగితే, లేదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ₹1 నిధులు కూడా ఇయ్యను, కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అప్పుడే తప్పనిసరి పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని చెప్పి ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. అంటే నియోజకవర్గంలో అభివృద్ధి జరగడానికి, నియోజకవర్గంలో మంచి పనులు జరగడానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిండట, లేకపోతే ఆయన చేరకపోతున్నానట. ఇప్పుడు మిగతా ఎమ్మెల్యేలు ఎందుకు అట్లా అనుకోలేదు? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. దాంట్లోకి వెళ్ళి సిగ్గు లేకుండా 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దాంట్లో గూడెం మైపాల్ రెడ్డికి నచ్చలేదు, ఇమీడియట్లీ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేసిండు. మరి మిగతా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు 20-25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వాళ్ళకెందుకు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఇబ్బంది అవుతుంది, కాంగ్రెస్లో పోవాలనే ఆలోచన వాళ్ళకెందుకు రాలేదు? పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎందుకు వచ్చింది? పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చిండట. వచ్చి, అన్న మీరు కాంగ్రెస్లోకి రండి బాగుంటుంది, మీరు కాంగ్రెస్ పార్టీలో చేరండి బాగుంటుంది, 6 నెలల్లో మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం, 6 నెలల్లో మీకు రావాల్సినటువంటి పెండింగ్ నిధులు అన్ని ఇచ్చేస్తామని చెప్పి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒప్పించిండట. ఆ తర్వాత రేవంత్ రెడ్డి 6 నెలల తర్వాత వచ్చిండట. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి కండువా కప్పిండట. ఆ కండువా కూడా దేవుని కండువా అని కొన్ని రోజులు అన్నారు. కాదు ఆ కండువా జాతీయ కండువా అని చెప్పి ఇప్పుడు అంటున్నారు. ఇప్పుడు ఏం చెప్పాలా? ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇంత వయసు వచ్చింది, రాజకీయంగా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పోచారం మాజీ మంత్రిగా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు. కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి పక్కన సీట్ ఇచ్చి కూర్చోబెట్టుకునేది, అంత మర్యాద ఇచ్చేది కేసీఆర్. అట్లాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక మొత్తం అన్నీ మర్చిపోయి, నేను బీఆర్ఎస్ అని మర్చిపోయి, నేను కేసీఆర్ మనిషిని మర్చిపోయి, అన్నీ మర్చిపోయి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేవలం తన సొంత ప్రయోజనాల కోసం, సొంత ప్రలాభం కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయన మొత్తానికి పార్టీ మారిండు. ఇవాళ ఏమంటుండు? నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారిన అని చెప్పి మళ్ళీ డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇక నిన్న మాట్లాడుతుంటే నాకు చాలా విచిత్రం అనిపించింది పోచారం. నేను ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే లేపుతలేడు, మంత్రులకు ఫోన్ చేస్తే లేపుతలేరు, వేం నరేందర్ రెడ్డికి 30 సార్లు ఫోన్ చేస్తే వేం నరేందర్ రెడ్డి లేపుతలేడు అని చెప్పి పోచారం చెప్తున్నాడు. అసలు కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ప్రభుత్వం ఎట్లుందో తెలిసి కూడా ఎట్లా పోయిర్రు? ఇప్పుడు సింపుల్ ఒకటే, కాంగ్రెస్లో ఉంటే రాబోతున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా ఓడిపోతాం, గెలిచే అవకాశం ఉండకపోవచ్చు, కాబట్టి మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలా, ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో పోతే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అందుకే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఒక 2-3 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టిండు. రాత్రి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడతాడు మీడియా ముందు. నేను మంత్రులకు ఫోన్ చేస్తే లేపుతలేరు, నేను అప్పట్లో మంత్రి ఉన్నప్పుడు బీఆర్ఎస్లో జీవోలు పాస్ అయ్యేటి, అప్పుడు మస్తు పనిచేసేది, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తలేరు, మంత్రులు పట్టించుకుంటలేరు, అసలు నేను అనవసరంగా పార్టీ మారినా అనిపిస్తుంది, నేను కావాలంటే నిర్ణయం తీసుకుంటా అని చెప్పి ఆ రోజు పోచారం మాట్లాడిండు. ఈరోజు పోచారం ఏమంటున్నాడు? లేదు నేను పార్టీ మారి తప్పు చేసిన, కేసీఆర్ అనే వ్యక్తి నాకు అన్నం పెట్టిండు, అన్నం పెట్టిన వ్యక్తిని మర్చిపోవడం కష్టంగా ఉంది పోచారం చెప్తున్నాడు. ఎవడు బొమ్మనని నేను పార్టీ మారమని చెప్పింది ఎవడు? బీఆర్ఎస్ వాళ్ళు నీకు ఎంత రెస్పెక్ట్ ఇచ్చిరు, ఎంత మర్యాద ఇచ్చిరు బీఆర్ఎస్ పార్టీ? అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ నువ్వు మోసం చేసి నువ్వు ఇలా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇప్పుడు మళ్ళీ నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేస్తా, మళ్ళీ బీఆర్ఎస్ కావాలంటే ఎట్లా రానిస్తారా బీఆర్ఎస్ వాళ్ళు మిమ్మల్ని దగ్గరికి? మీకు పార్టీ టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్ని మోసం చేసిరు మీరు,
జనాలను మోసం చేసిరు, మీరు అందరినీ మోసం చేసి మీరు పోయి కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని ఇవాళ మళ్ళా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పైన భయంకరమైన వ్యతిరేకత ఉన్నటువంటి టైంలో మళ్ళీ యూటర్న్ తీసుకొని బీఆర్ఎస్లోకి వస్తా అని చెప్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇది కావాలి, నిజంగా మంచి పని అయింది రేవంత్ రెడ్డికి. ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు, గ్యాప్ చూసి ఎవరు మనల్ని దెబ్బ కొడతారు ఏం కథ అనేది రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. ఏం తెలుసుకోలేదు సారు. పోచారం అంటే పోచారాన్ని ఇమీడియట్లీ తీసుకున్నాడు, ఇంకా కడియం అంటే కడియంని ఇమీడియట్లీ తీసుకున్నాడు. ఇట్లా ఎవరు పడితే అలానే పార్టీలోకి తీసుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కేసీఆర్ 2018లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. అరే నాకు కాంగ్రెస్ని ఖాళీ చేయాలని చూసిండు కేసీఆర్. ఆ పని నేను చేయకూడదు, ఆ తప్పు పని నేను చేస్తే ఇబ్బంది అవుతుందనే మినిమం రేవంత్ రెడ్డికి లేదా? కేసీఆర్ అంటే సరే పార్టీలలో తీసుకున్నాడు, కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళని పార్టీ మారడాన్ని కేసీఆర్ సపోర్ట్ చేసిండు. రేవంత్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? సరే కేసీఆర్ అంటే చేసిండు, రేవంత్ రెడ్డి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? పార్టీ మారిన వాళ్ళను పార్టీలోకి ఎట్లా తీసుకుంటాడు? పార్టీ మారడం తప్పని ఈ పార్టీ మారినటువంటి సిగ్గులేని ఎమ్మెల్యేలకు తెలియదా? మినిమం కామన్ సెన్స్ లేదా ఎమ్మెల్యేలకు? అరే జనాలు మాకు బీఆర్ఎస్ నుండి గెలిపించారు, మేము పబ్లిక్ని మోసం చేయకూడదు, మేము ఏ పార్టీలో అయితే గెలిచినామో అదే పార్టీలో ఉండాల్సిందే 5 సంవత్సరాలు అని చెప్పి మినిమం కామన్ సెన్స్ బుద్ధో లేదా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు? సిగ్గు లేకుండా పార్టీలు మారి ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి రెడీ అవుతున్నారు. మొన్న దానం నాగేంద్ర ఏమంటున్నాడు? నేను పార్టీ మారి తప్పు చేసిన, రేవంత్ రెడ్డి పనిచేస్తలేడు, తన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకుంటున్నాడు, మంత్రులు సక్క పనిచేస్తలేరు, మా నియోజకవర్గానికి నిధులు వస్తలేవు అని చెప్పి దానం నాగేందర్ చెప్తున్నాడు. మిమ్మల్ని బొమ్మని చెప్పిందేవాడు, పార్టీ మారమని చెప్పిందేవాడు, ఎందుకు మారిర్రు, ఎందుకు సఫర్ అవుతున్నారు? మీకు బీఆర్ఎస్లో ఏం తక్కువైంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో ఉంది, 2023 ఎన్నికలలో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సపోర్టివ్గా ఎమ్మెల్యేలు ఉండాల్సింది పోయి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోటే కాంగ్రెస్ గెలుసుడుతోటే కథం బీఆర్ఎస్ నుండి అందరూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 10 మంది ఎమ్మెల్యేలు సిగ్గు శరం లేకుండా. కేసీఆర్ని మనం కష్టకాలంలో ఉన్నాడు హెల్ప్ చేయాలా, కేసీఆర్ మనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు, కేసీఆర్ కోసం నిలబడాలా, పార్టీని మళ్ళీ గాడిలోకి తీసుకురావాలనే మినిమం కామన్ సెన్స్ లేదు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు. ఇలా మళ్ళా బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి రెడీ అవుతున్నాడు. కేసీఆర్ అద్భుతం, కేసీఆర్ సూపర్ డూపర్, కేటీఆర్ చాలా గ్రేట్ అని చెప్పి మళ్ళీ పొగడతల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి బ్యాడ్ అట, రేవంత్ రెడ్డి పని చేస్తలేడు, రేవంత్ రెడ్డి అట్లా ఇట్లా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ పోచారం శ్రీనివాస్ రెడ్డికో దానం నాగేందర్కో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అరే గట్ల కాదు, మీకు 2 నెలల్లోనే నేను మీకు నిధులు మంజూరు చేస్తా, శాంక్షన్ చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు అనుకో, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. రేవంత్ రెడ్డి సూపర్ అద్భుతమైన వ్యక్తి, బీఆర్ఎస్ మొత్తం ఆగమైపోయింది, నాశనం అయిపోయింది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే ఏ ఎండగా గొడుగు పడతారు ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు? వీళ్ళకో పార్టీ, వీళ్ళకో కథ, వీళ్ళకో లీడర్, వీళ్ళకో వ్యవహారం లేదు. ఎవ్వడు డబ్బులు ఇస్తే వాడే, లేకపోతే ఎవడు వీళ్ళకు ఏం కావాలో అది చేస్తే వాడే, ఇంకా అంతే, ఇంకా వీళ్ళకేం లేదు. ఇక గిట్లుంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల కథ. ఏం చెప్తున్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే, ఇక అనవసరంగా కాంగ్రెస్లో చేరాను, పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నటువంటి మాట మిమ్మల్ని చేరమని చెప్పింది ఎవడన్నా బతలాడిండా? కాంగ్రెస్లో చేరండి, కాంగ్రెస్లో చేరితే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, సూపర్ ఉంటుంది అని చెప్పి ఎవడన్నా రిక్వెస్ట్ చేసిండా మిమ్మల్ని? పోచారం మాట్లాడుతున్నాడు వీడియోలో. నాకు అది చూసి చాలా విచిత్రం అనిపించింది నిజంగా. ఏమంటున్నాడు పోచారం శ్రీనివాస్ రెడ్డి? అనవసరంగా కాంగ్రెస్లో చేరాను, మరోసారి రేవంత్ పై జంపింగ్ ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు, మంత్రులపై మండిపాటాడట పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు నిజంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇష్టం లేదు అనుకుందాం. ఇష్టం లేనప్పుడు వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుడు పోస్ట్ ఎట్లా తీసుకున్నావు? క్యాబినెట్ హోదా ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మీకు పదవి ఇచ్చిండు కదా, ఆ పదవి ఎందుకు తీసుకున్నావు? నీకు కాంగ్రెస్లో చేరడం ఇష్టం లేదు, కేసీఆర్ని మోసం చేయడం ఇష్టం లేదు, మరి పదవి ఎట్లా తీసుకున్నావు నువ్వు? పదవి తీసుకోవడానికి రీజన్ ఏంది? సంతోషంగా రేవంత్ రెడ్డి పైన ప్రేమతోటి, రేవంత్ రెడ్డి పైన ఉన్నటువంటి గౌరవంతో నువ్వు పార్టీ మారినావు. ఇలా మళ్ళీ ఏమంటున్నావు? లేదు నాకు పార్టీ మారడం ఇష్టమే లేదని చెప్తున్నావు. ఏంది అర్థమైంది అంటే? ఇప్పుడు ఏంది, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రావడానికి ట్రై చేస్తున్నావు అంతే కదా? మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకోవాలా, కాంగ్రెస్ దుకాణం బంద్ చేసినావు, మళ్ళీ బీఆర్ఎస్లోకి రావాలా అంతే కదా? మీ ఒపీనియన్ అంతే కదా? జనాలందరూ మళ్ళీ బీఆర్ఎస్ అంటున్నారు, సో మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తే గెలుస్తాం, కాంగ్రెస్లో ఉంటే ఓడిపోతాం అనేది పోచారం బాధ. ఆ బాధతో ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పుడు బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకులు ఏం చేస్తారో తెలియదా సమాజానికి? వాళ్ళు ఏం చేస్తారు, ఏం కథ, వాళ్ళ పని ఎట్లున్నది, పోచారం కంటే ఎక్కువ పని వాళ్ళ కొడుకులు చేస్తున్నటువంటి సంగతి ఆ బాన్స్వాడ నియోజకవర్గంలో ఉన్న జనాలకు తెలియదా? దే నో ఆల్ ఎవ్రీథింగ్ ఎల్స్ పబ్లిక్కి.
మిమ్మల్ని గెలిపియాలా ఓడగొట్టాలనే తెలుసు. పార్టీ మారినటువంటి ఈ 9 మంది ఎమ్మెల్యేలను చిత్తు ఓడగొట్టాలి జనం, మామూలు ఓడగొట్టవద్దు. అసలు ఇంకోసారి జీవితంలో పార్టీ మారాలనే ఆలోచన ఎవరికన్నా వస్తే తడిసిపోవాలి, గట్లుండాలి, గట్లు ఓడగొట్టాలి జనం. డిపాజిట్లు కూడా రావద్దు, డిపాజిట్లు రాకుండా చేయాలి జనం. అప్పుడు గెలిచినటువంటి పార్టీలో ఉంటారు, గెలిచిన పార్టీలో కాకుండా అధికారంలోకి వచ్చినటువంటి పార్టీలోకి పోరు. ఫస్ట్ జనం చేయాల్సింది పార్టీ మారినోని చిత్తుగా మొత్తం ఓడగొట్టి పడేయాలి అంతే. రాజకీయంగా సన్యాసం తీసుకునేటట్టు చేయాలి, అప్పుడు బుద్ధి వస్తుంది వీళ్ళకు. ఏమంటున్నాడు పోచారం? కేసీఆర్ వల్ల అభివృద్ధి జరిగింది, కేసీఆర్ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు కానీ తప్పలేదట. కేసీఆర్ని మోసం చేసి పార్టీ మారడము నాకు ఇష్టం లేదు కానీ తప్పలేదు అంటున్నాడు. కేసీఆర్ వల్ల అభివృద్ధి జరిగిందట. ఇప్పుడు కేసీఆర్ వల్ల ఇంత అభివృద్ధి జరిగినప్పుడు, కేసీఆర్ని మోసం చేయడం ఇష్టం లేనప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి ఎవడు బొమ్మన్నాడు? ఎందుకు పోయినావు? సరే పోయినావు, ఓకే. 10 ఎందుకు తీసుకున్నావు? వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారుడు పోస్ట్ రేవంత్ రెడ్డి ఇస్తే ఓకే అని చెప్పి ఎట్లా తీసుకున్నావు? దీనికి సమాధానం ఉండదు మన దగ్గర. అన్నం పెట్టినోడిని మరవడం కష్టంగా ఉంది. కొంతమంది దౌర్భాగ్యులు చేసిన పని వల్ల పార్టీ మారని. ఎవరా దౌర్భాగ్యులు? మిమ్మల్ని పార్టీ మారమని చెప్పింది ఎవడు? అన్నం పెట్టినోడిని మరవడం చాలా కష్టంగా ఉందట పోచారంకి. కేసీఆర్ అన్నం పెట్టిండట, అన్నం పెట్టిన కేసీఆర్ని మరవడం చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది. కొంతమంది దౌర్భాగ్యుల వల్ల నేను పార్టీ మారినా అని పోచారం చెప్తున్నాడు. ఆ దౌర్భాగ్యులు ఎవరు? మేమేమనుకుంటున్నాం, పార్టీ మారినోడు దౌర్భాగ్యుడు, అనవసరంగా పార్టీ మారిండు. పార్టీ మారినోడు ఆయనకు మినిమం కామన్ సెన్స్ లేనోడు అని చెప్పి జనాలు అనుకుంటున్నారు. పార్టీ మారినోళ్ళు దౌర్భాగ్యులు, అనవసరంగా పార్టీలు మారిరు. గెలిచిన పార్టీ, కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని పక్కన పెట్టి పార్టీలు మారింది ఎవరు? పార్టీ మారమని చెప్పింది ఎవడు పోనీ మీకు? సో దానికి కూడా మన దగ్గర ఆన్సర్ లేదు. ఆ తర్వాత బాన్సువాడ నియోజకవర్గానికి నిధులు కావాలని రేవంత్ తమ్ముడి దగ్గరికి నా కొడుకుని పంపానట. పోచారం చెప్తున్నాడు, బాన్సువాడ నియోజకవర్గానికి నిధులు కావాలని రేవంత్ తమ్ముడి దగ్గరికి నా కొడుకుని పంపించాను. వాళ్ళ కొడుకును పంపించినట్టు రేవంత్ రెడ్డి దగ్గరికి నిధులు కావాలి బాన్సువాడ నియోజకవర్గానికి అని చెప్పి పోచారం వాళ్ళ కొడుకును పంపిస్తే అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూపాయి కూడా ఇవ్వమని రేవంత్ తమ్ముడు నా కొడుకుకి చెప్పి పంపించాడట. పోచారం శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ కొడుకును రేవంత్ రెడ్డి దగ్గర పంపించి మా బాన్సువాడ నియోజకవర్గానికి నిధులు కావాలని చెప్తే రేవంత్ రెడ్డి అట పోచారం శ్రీనివాస్ రెడ్డి కొడుకుకు చెప్పినట్టు ఏమని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూపాయి నిధులు కూడా ఇయ్యనని చెప్పినాడు. 1 రూపాయి కూడా ఇయ్యనని అంటే అప్పుడు తప్పనిసరి పరిస్థితులలో నేను పార్టీ మారినా అంటున్నాడు. ఇంకేం చెప్తారు చూడండి. ఇగో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు రూపాయి రాదని రేవంత్ రెడ్డి చెప్పినట్టు. మంత్రి పదవి కోసమో డబ్బుల కోసమో కాంగ్రెస్లో చేరలేదు, నియోజక అభివృద్ధి కోసమే చేరాను. ఇవ్వడానికి ఇదే చెప్తారు. ఏ ఎమ్మెల్యే అయినా చెప్పే డైలాగ్ ఇదే. పార్టీ మారిన ఏ ఎమ్మెల్యే అయినా ఈ దేశంలో మొట్టమొదటి చెప్పేటటువంటి డైలాగు, నేను నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారినా, నా నియోజకవర్గానికి రావాల్సినటువంటి నిధుల కోసం పార్టీ మారినా, నా నియోజకవర్గంలో జనాలకు మంచి జరగాలని పార్టీ మారినా అని చెప్తారు తప్ప నా సొంత ప్రయోజనాల కోసం నేను పార్టీ మారినా, నా సొంతంగా నా అభివృద్ధి కోసం నేను పార్టీ మారినా, నా ఆస్తులు కాపాడుకోవడానికో సంపాదించుకోవడానికి నేను పార్టీ మారినా అని ఏ ఎమ్మెల్యేనా చెప్తాడా? చెప్పరు. ఎవరైనా కూడా నా నియోజకవర్గ ప్రజల కోసమే అని చెప్పి సింపుల్ ప్రజల మీద నెట్టేసేటటువంటి కార్యక్రమం చేస్తారు. అది వెరీ సింపుల్, దాంట్లో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇగో 6 నెలల్లో బాన్సువాడలో పెండింగ్ సమస్యలు తీరుస్తామని రేవంత్ చెప్తేనే జాతీయ కండువా కప్పుకున్నాను. ఎంత ఘోరం, ఎంత ఘోరం. 6 నెలల్లో బాన్సువాడలో ఉన్నటువంటి సమస్యలను తీరుస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పినట్టు పెండింగ్ బిల్లులకు పరిష్కారం తీసుకొస్తా అని రేవంత్ రెడ్డి మాటిస్తే అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారిండట. పార్టీ మారడం కూడా కాదట, జాతీయ కండువా కప్పుకున్నాడట. ఏం చెప్పాలా? రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చిందట. రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి లేకపోతే పోచారం శ్రీనివాస్ రెడ్డికి మాట ఇచ్చిందట. ఏమని? 6 నెలల్లో మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు తీరుస్తా, పెండింగ్ బిల్లులు కూడా మొత్తం ఇచ్చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్తే అప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదట, కండువా కాదట కప్పుకున్నది, జాతీయ కండువా కప్పుకున్నాడట. ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి? ఇక ఇట్లున్నదండి. నీకు జాతీయ కండువాకు కాంగ్రెస్ పార్టీ కండువాకు మినిమం తేడా కనబడతలేదా? కాంగ్రెస్ కండువా పైన ఇంద్రమ్మ బొమ్మ ఉంటుందట, ఉంటుందా అంటే ఉండదు, ఉండదు. సరే జాతీయ కండువా ఎవరు కప్పుకోవాలి? జాతీయ కండువా తీసి పోచారం కూడా కప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి వచ్చి కప్పాలన్నా జాతీయ కండువా? జాతీయ కండువా రేవంత్ రెడ్డి కప్పాలన్నా? మీకు మీరు కప్పుకోలేరా? లేకపోతే మీ పార్టీ నాయకుడు కప్పలేరా? మీకు రేవంత్ రెడ్డి వచ్చి మీకు జాతీయ కండువా కప్పాలన్నా? ఇప్పుడు ఏం విచిత్రం ఇది. మాట్లాడేటప్పుడన్నా ఏం మాట్లాడుతున్నా, ఏం చెప్తున్నా, మరి నేను మాట్లాడుతున్న మాటలు జనాలు నమ్ముతారా లేదా, ఇజ్జత్ ఖరాబ్ అవుతుందేమో, నేను మాట్లాడే మాటల వల్ల ఇబ్బంది అవుతుందేమో అనే మినిమం లేదు.
మినిమం లేదు. ఏం మాట్లాడుతున్నాం ఏం కథ అనేది ఏం తెలియని కూడా తెలుస్తలేదు. అసలు ఆలోచన చేయాలి కదా, ఏం మాట్లాడుతున్నాం ఏం కథ, నేను మాట్లాడుతుంది జనాలు చూస్తున్నానే మినిమం ఉంటుంది కదా. ఇంకో నిధులు మంజూరు చేయమని స్వయంగా రేవంత్ ఆదేశం ఇచ్చిన మంత్రులు అసలు పట్టించుకోవట్లేదట. రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వండి, నిధులు మంజూరు చేయమని చెప్పి మంత్రులకు చెప్పిన మంత్రులు పట్టించుకుంటలేరట. పోచారం శ్రీనివాస్ రెడ్డి పాపం ఆయన బాధ చెప్పుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి బాన్సువాడకు నిధులు ఇవ్వమన్నాడట. బాన్సువాడకు పోవాల్సిన పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించమని రేవంత్ రెడ్డి చెప్పినా మంత్రులు పట్టించుకుంటలేరు, మంత్రులు ఫోన్ లేపుతలేరట. పాపం పోచారం బాధ ఎంత ఘోరంగా ఉన్నా చూడుర్రి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మంత్రులు లిఫ్ట్ చేయట్లేదు. వేం నరేందర్ రెడ్డికు 50 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదట. మరి వేం నరేందర్ రెడ్డి ఎందుకు చెప్తాడు? ఆయన మస్తు పండ్లు ఉంటాడు. వేం నరేందర్ రెడ్డి మస్తు పండ్లు ఉంటాడు. ఏడ దందా, ఏడ కబ్జా, ఏడ సీట్లు, ఏం కథ ఏందనేది వేం నరేందర్ రెడ్డి తన పని తాను చేసుకుంటా పోతాడు. వేం నరేందర్ రెడ్డి బాధలో వేం నరేందర్ రెడ్డి ఎందుకు లేపుతాడు ఆయన ఫోను? మంత్రులు కూడా ఫోన్ లేపుతలేరట. ఎందుకు లేపుతారు వాళ్ళు? రేవంత్ రెడ్డి చెప్తే మంత్రులు వినాలా? ఈగోస్ ఉంటాయి కదా కాంగ్రెస్లో. మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి, రేవంత్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు వర్సెస్ ఎంపీలు, ఎంపీలు వర్సెస్ మంత్రులు. ఈగోతో నడుస్తుంది ప్రభుత్వం. నువ్వు చెప్తే నేను వినాలా, నేను చెప్తే నువ్వు వింటావా? ఇదంతా ఈగోతో నడుస్తుంది కదా. ఇంకా రేవంత్ రెడ్డి నిధులు ఇవ్వమని చెప్పుడుతో ఇక మంత్రులు టకాటక నిధులు ఇస్తారా? ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి నిధులు ఇస్తే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇబ్బంది పడతారు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారనే మినిమం తెలియదా? మంత్రులకు తెలుసు కదా, అందుకే వాళ్ళు నిధులు ఇయ్యరు. సింపుల్. ఇది పోచారం ఎప్పుడు అర్థం చేసుకుంటాడో మరి ఇక పోచారంకి అర్థం కావాలి. ఇగో నేను నీకు అమ్ముడు పోయానా లేక నా ఎమ్మెల్యే గిరిని కొన్నావా అని గత నవంబర్లో రేవంత్ నిలదీసిండట పోచారం శ్రీనివాస్ రెడ్డి. అమ్ముడు పోకపోతే నువ్వే పోయినావా? ఇప్పుడు మినిమం ఆలోచన ఉన్నోడు ఏమనుకుంటాడు? పోచారం శ్రీనివాస్ రెడ్డి అమ్ముడు పోయిండు కాంగ్రెస్ కన్నా అనుకుంటారు. సింపుల్. మీరు కావాలనే అభివృద్ధి కోసమో నియోజకవర్గం కోసం, నియోజకవర్గంలో మంచి జరగాలనే ఆలోచనతో మీ ప్రభుత్వంతో ఉన్నా ఏమనుకుంటారు పబ్లిక్? రేవంత్ రెడ్డి కొన్నాడు పోచారంని, అమ్ముడు పోయిండు పోచారం అని చెప్పి మ్యాక్సిమం అనుకుంటారు కదా. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడుతున్నప్పుడు అందరి ముందు పొంగులేటిని అన్నాడట పోచారం శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి నేను అడిగిన దానికి నువ్వు ఆన్సర్ చెప్పు, నువ్వు నన్ను కొన్నావా, నేను అమ్ముడు పోయినా, నాకు ఎన్ని పైసలు ఇచ్చినావు అని పొంగులేటిని అడిగిండట పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు పొంగులేటి ఏం సమాధానం చెప్పలేకపోయిందట. కొత్త డ్రామా పోచారం చెప్తున్నాడు. బీఆర్ఎస్ హయాంలో ఇంట్లో కూర్చుంటే జీవోలు వచ్చేవి, నేడు నిధుల కోసం అడుక్కునే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని బొమ్మని చెప్పింది ఎవడు? ఎందుకు అడుక్కుంటుర్రు? పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన ఎంత గౌరవం ఉండే తెలుసా, ఎంత మర్యాద ఉండే తెలుసా? పోచారం అంటే అందరు చేతులు కట్టుకునేది. బీఆర్ఎస్లో అందరు వంగి వంగి దండాలు పెట్టేది పోచారం అంటే. కేసీఆర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి సొంత అన్న లెక్క గౌరవం ఇచ్చిండు. కేసీఆర్ కుర్చీలో కూర్చుంటే పక్కనే పోచారం కోసం ఒక కుర్చీ వేసి దాంట్లో కూర్చోబెట్టేది కేసీఆర్. పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ తప్పకుండా ఇచ్చిండు, ఒక్కసారి కూడా తప్పకుండా. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచినాక కేసీఆర్ని మోసం చేసిండు, బాన్స్వాడ జనాలను మోసం చేసి పోయి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఇవ్వాలని కాంగ్రెస్ కండువా కాదు జాతీయ కండువా అంటున్నాడు. ఏం చెప్పాలి ఇక? జాతీయ కండువా అంటున్నాడు. అది పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలివి, పర్ఫార్మెన్స్. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో లేదో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు నెలకొందట. పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. అసలు మిమ్మల్ని పార్టీ మారమని చెప్పింది ఎవరు? మీరు పార్టీ ఎందుకు మారిరు? మారడానికి గల రీజన్ ఏంది? ఏం జరుగుతుందో మినిమం ఏమన్నా అర్థమవుతుందా? పోచారం సీనన్న మిమ్మల్ని పార్టీ మారమని చెప్పింది ఎవరు అనేదన్నా మీకు కొంచెమైనా అరే నేను అనవసరంగా పార్టీ మారినా అనే ఆలోచన కూడా మీకు ఎందుకు వస్తలేదు? పార్టీ మారి తప్పు చేసినా అనే ఆలోచన అయినా మీకు ఎందుకు వస్తలేదు? జనాలను మోసం చేసినా అనే ఆలోచన అయినా మీకు ఎందుకు వస్తలేదు? అనవసరంగా పబ్లిక్ నా వల్ల సఫర్ అయ్యారు కదా అనే ఆలోచన మీకు ఎందుకు వస్తలేదు? మీరు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రావడం వల్ల అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంత సఫర్ అవుతున్నది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంత సఫర్ అయ్యారనే సంగతి మీకు ఎందుకు తెలుస్తలేదు? లాస్ట్కి ఏమంటున్నాడు? ఇక్కడ ఏది గెలవాలని అదే గెలుస్తుంది మళ్ళీ అంటున్నాడు. అంటే ఏది గెలవాలని అనుకుంటున్నావు నువ్వు? కాంగ్రెసా బీఆర్ఎస్ఆ? ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే బాన్స్వాడలో మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది, మళ్ళీ బీఆర్ఎస్కి వెళ్ళి నేను పోటీ చేస్తా అంటున్నాడు పోచారం. సింపుల్. ఇప్పుడు పోచారం పోయి కేసీఆర్తో మాట్లాడితే కేసీఆర్ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు మ్యాక్సిమం. అన్న ఏదో తెలియకపోయినా, ఏదో తప్పైంది, ఏదో పొరపాటులో పోయినా, ఏదో పొరపాటున నిర్ణయం తీసుకున్నా, ఏదో ఆలోచనలో నిర్ణయం తీసుకున్నా, రేవంత్ రెడ్డి నమ్మించి మోసం చేసిండు. సో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చేస్తా అని పోచారం పోయి కేసీఆర్తో చెప్తే సరే రా అన్న అని చెప్పి కేసీఆర్ అంటాడు, పోచారం పోయి బీఆర్ఎస్ పార్టీలో పడతాడు. మళ్ళీ అంటే నమ్మించి దెబ్బ కొట్టిండు ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ఇట్లనే కావాలి, రేవంత్ రెడ్డికి ఇట్లనే కావాలి. మళ్ళీ ఇంకొకళ్ళను
బీఆర్ఎస్ నుండో బీజేపీ నుండి కాంగ్రెస్లోకి తీసుకోవద్దనే ఆలోచనలోకి వస్తాడు రేవంత్ రెడ్డి. అప్పుడు ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు పోచారం బీఆర్ఎస్లో ఓనికి అడిగి ఉన్నాడు, నమ్మించి మోసం చేసిండు రేవంత్ రెడ్డిని. నేను ఉంటా కాంగ్రెస్లో అని చెప్పి ఇప్పుడు కాంగ్రెస్లో నిధులు వస్తలేవు అని చెప్పి పోచారం మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. ఇప్పుడు దానం నాగేంద్ర కూడా సేమ్ నమ్మించి మోసం చేస్తున్నాడు, నమ్మించి దెబ్బ కొట్టిండు, గట్టి దెబ్బ కొట్టిండు పోచారం. ఇప్పుడు గట్టి దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డి గురించి. ఇప్పుడు చాలా విషయాలు బయట పెట్టిండు. రేవంత్ రెడ్డి నిధులు ఇయ్యా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి 6 నెలల్లో ఇచ్చేస్తాను ఆఫర్ చేస్తే అప్పుడు నేను పోయినా, 6 నెలల్లో నాకు నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తా అంటే నేను పోయినా, లేకపోతే నేను పోకపోతుండే. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? పోచారని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గురించి. అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు గట్టి దెబ్బ కొట్టిండు. ఇప్పుడు మంచిగానే దెబ్బ కొట్టిండు రేవంత్ రెడ్డికి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఇప్పుడు నెక్స్ట్ రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నా అనేది క్వశ్చన్ మార్క్. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.